చీమల యుద్ధం. పూర్వం మగధ అనే రాజ్యంలో ఎన్నో అందమైన కోటలు ఉండేవి. ఆ రాజ్యానికి తూర్పున ఒక అందమైన అడవి ఉండేది. ఆ అడవిలో ఎన్నో జంతువులు మరియు పక్షులు నివాసం ఉండేవి. అదే అడవిలో ఎర్ర చీమలు మరియు నల్ల చీమలు కూడా ఇల్లు కట్టుకుని నివసించేవి. అన్నీ కలిసి ఎంతో సంతోషంగా జీవించేవి. కానీ కొన్ని రోజుల ముందు ఎక్కడి నుండో ఒక పావురం ఆ అడవికి వచ్చింది. చీమలు అన్నీ కలిసి ఉండడం చూసిన ఆ పావురం ఎర్ర చీమల నాయకుడు విజయుడు దగ్గరకు వెళ్లి, నమస్తే మిత్రమా, ఈ అడవిలో మీకు చాలా శక్తి ఉంది. కానీ ఆ నల్లచీమల నాయకుడు అజయుడు మాత్రం మీ గురించి అందరికీ తప్పుగా చెప్తున్నాడు అని అబద్ధాలు చెప్పింది. అలాగే మరుసటి రోజు నల్లచీమల నాయకుడు అజయుడి దగ్గరికి వెళ్లి విజయుడి గురించి అబద్ధాలు చెప్పింది. దాంతో ఎర్రచీమలు మరియు నల్లచీమలు రెండు చాలా పెద్ద యుద్ధం చేశాయి. యుద్ధంలో చనిపోయిన చీమలన్నీ ఆ పావురం తినేది. అలా పావురం చీమల మధ్య ద్వేషం పెంచి అవి గొడవ పడేలా చేసింది. దాంతో చనిపోయిన చీమలన్నీ ఆ పావురం తింటూ జీవించేది. కొన్ని రోజుల తర్వాత ఎర్రచీమలు అడవిలోకి వెళ్లి ఆహారం తీసుకువచ్చి తమ ఇంట్లో దాచుకున్నాయి. అది చూసిన నల్లచీమలు కూడా అడవిలో నుంచి మంచి మంచి పండ్లు తెచ్చి తమ ఇంట్లో దాచుకున్నాయి. మరుసటి రోజు భారీ వర్షం రావడంతో నీరు చాలా ఎక్కువగా అడవిలోకి వచ్చింది. పక్షులు మరియు జంతువులు కొన్ని పెద్ద పెద్ద చెట్ల కింద తలదాచుకున్నాయి. వర్షం తగ్గడంతో అడవిలోని పక్షులు ఆహారం కోసం వెతకసాగాయి. అడవిలోని నది నీరు ఎక్కువగా రావడంతో పావురంకి కూడా ఆహారం దొరక్క చాలా ఇబ్బంది పడుతూ ఒక పన్నాగం పన్నింది. ఆకాశంలో ఎగురుతూ పెద్ద పెద్ద రాళ్ళని చీమలపై ఇంటిపైన వేసింది. దాంతో చీమలు దాచుకున్న పండ్లు అన్నీ ఆ నీటిలో కొట్టుకుపోయాయి. అలాగే చీమలు కూడా ఆ నీటిలో కొట్టుకుపోతున్నాయి. పావురం ఆ నీటిలో వెళ్తున్న పండ్లను తీసుకుని తినింది. కాని దూరంలో చీమలు నీటిలో చిక్కుకుపోవడం చూసిన విజయుడు అజయుడు ఎంతో ధైర్య సాహసాలతో తమ చీమల్ని కాపాడుకున్నారు. పావురం చెట్టు పైన కూర్చొని చీమలు ప్రమాదం నుండి తప్పించుకోవడంతో ఈ రోజు మంచి ఆహారం తినే ఛాన్స్ పోయింది అనుకుంది. శత్రువు అయిన తమ చీమలను కాపాడారు అని చీమలు అన్నీ కలిసిపోయాయి. అజయుడు మరియు విజయుడు కూడా కలిసిపోయి సంతోషంగా జీవించారు. చీమలు అన్నీ కలిసిపోవడంతో పావురంకి రుచికరమైన ఆహారం దొరకలేదు. దాంతో పావురం చీమల నాయకుడు లేని సమయం చూసి మిగిలిన చీమల మధ్య మనస్పర్ధలు వచ్చేలా చేసింది. దానితో ఎర్ర చీమలు నల్ల చీమలు మళ్లీ యుద్ధం స్టార్ట్ చేశాయి. చనిపోయిన చీమలన్నీ ఆ పావురం తినేది. ఇదంతా చూసిన చీమల నాయకులు ఇద్దరూ కలిసి ఎలాగైనా ఆ పావురంకి బుద్ధి చెప్పి ఇక్కడి నుండి తరిమేయాలి అనుకున్నాయి. ఆ అడవిలో ఉన్న ఒక తెల్లని ఎలుక దగ్గరకు వెళ్లి చీమల నాయకులు ఇద్దరు, ఓ మిత్రమా, చాలా రోజులకి నువ్వు మాకు సహాయం చేసే అవకాశం వచ్చింది. ఆ దుష్ట పావురం నుండి మమ్మల్ని కాపాడు, లేదంటే ఆ పావురం మా చీమల జాతిని మొత్తం తినేస్తుంది అని ప్రార్థించాయి. దాంతో ఎలుక కూడా, మీరు నన్ను పాము నుండి కాపాడారు, ఈరోజు నేను మిమ్మల్ని ఆ పావురం నుండి కాపాడుతాను అని మాటిచ్చింది. మరుసటి రోజు ఉదయం ఎర్రచీమల నాయకుడు విజయుడు వెళ్లి పావురంతో, ఓ మిత్రమా, నువ్వు మాకు చేసిన సహాయంకి నీకు సన్మానం చెయ్యాలి అని అనుకున్నాము. అలాగే ఎంతో రుచికరమైన ఆహారం కూడా ఇస్తాము. ఈ రోజు మధ్యాహ్నం మా ఇంటికి భోజనానికి రావాలి అని పిలిచింది. పావురం కూడా ఆహారం అనేసరికి సంతోషంతో ఒప్పుకుంది. ఆ రోజు మధ్యాహ్నం పావురం అందంగా రెడీ అయ్యి చీమలు ఉండే ఇంటికి వెళ్ళింది. అక్కడ చీమలు ఎన్నో రుచికరమైన ఆహారంతో పాటు ఒక కుర్చీ కూడా వేశాయి. పావురం ఆ ఫుడ్ మొత్తం ఎంతో ఇష్టంగా తినింది. పావురంకి కడుపు ఫుల్ అవడంతో వెళ్లి కుర్చీలో కూర్చొని అలాగే నిద్రపోయింది. అదే మంచి సమయం అనుకుని చీమలు మరియు ఎలుక కలిసి పావురంని గట్టిగా చేరికి కట్టేశాయి. కొంచెం సేపటికి పావురం నిద్రలేచి చుట్టూ చూసి, మీకెంత ధైర్యం, నన్నే కట్టేస్తారా? మర్యాదగా నక్కట్లు తీయండి, లేదంటే అందరినీ చంపేస్తా అని గట్టిగా చెప్పింది. అంతలో తెల్ల ఎలుక వచ్చి, నీ దుష్ట తెలివితో ఎన్నో చీమల్ని చంపి తిన్నావు, ఇంకా ఇక్కడి నుండి వెళ్ళిపో, లేదంటే నిన్ను చంపేస్తా అని ఎలుక బెదిరించింది. కాని పావురం, చూసేకి వేలంత లేవు, నాకే వార్నింగ్ ఇస్తావా, ఫస్ట్ నిన్ను చంపి తింటా అని కోపంతో అంది. ఎలుకకి ఓపిక పోయి వెళ్లి పావురం రెక్కలు కొరికింది. అలాగే చీమలు కూడా పావురంని బాగా కుట్టాయి. దాంతో పావురంకి బుద్ధి వచ్చి ఇంకా తన ఆటలు సాగవు అని తెలుసుకొని, నన్ను వదిలేయండి, వదిలేస్తే ఇక్కడి నుండి దూరంగా వెళ్ళిపోతాను అని వేడుకుంది. చీమలు పావురం కట్లు విప్పి వదిలిపెట్టారు. పావురం అందర్నీ క్షమించమని కోరి ఆకాశంలోకి ఎగిరిపోయింది. ఎలుక సహాయంతో ఆ దుష్ట పావురాన్ని అక్కడి నుండి తరిమేయడంతో
చీమలు అన్నీ కలిసి ఎంతో సంతోషంగా జీవించాయి. నమస్తే పిల్లలు. మీకు ఈ స్టోరీ నచ్చితే లైక్ చేసి, కామెంట్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కథ మంచికి మనం ఇంటికి. బాయ్ పిల్లలు.